హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈ రుణమాఫీ ఎప్పుడెప్పుడు అవుతుందని చాలా మంది ప్రజలైతే ఎదురు చూశారు. చివరికైతే రుణమాఫీ లక్షలోపు అయితే రుణమాఫీ చేయడం అయితే జరిగింది. 2 లక్షల లోపు రుణమాఫీ ఎప్పుడవుతుంది, అసలు రెండో లిస్టు అదేవిధంగా మూడో లిస్టు ఎప్పుడు వస్తుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి, దాంట్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. మీకు అక్కడ నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 వరకు రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది. అయితే చాలా మందికి 1,00,000 లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళకు అయింది, కానీ కొంతమంది 1,00,000 లోపు ఉన్న వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ అయితే కాలేదు. అసలు ఎందుకు ఈ రుణమాఫీ కాలేదు, దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలియగానే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను ఫాలో అయితే అవ్వండి. మొదటి లిస్ట్ అయితే వచ్చింది, ఈ విషయం అందరికి కూడా తెలిసిందే. రెండో లిస్టు ఈ నెల 31వ తేదీన అయితే రావడం అయితే జరుగుతుంది. మొదటి లిస్టులో పేరు లేని వాళ్ళు ఈ రెండో లిస్టులో పేరు ఉండే అవకాశం అయితే ఉంది. 1,50,000 లోపు ఎంతమందికి అయితే క్రాప్ లోన్, అంటే ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే 1,50,000 లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రెండో లిస్టులో పేరైతే ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఈ నెల 31వ తేదీన లిస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. మీరు లిస్టులో పేరు లేని వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 లోపు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ ప్రభుత్వం అయితే రుణమాఫీ అయితే చేస్తుంది. ఈ గోల్డ్ పైన రుణమాఫీ చేస్తుందా చేయదా తెలియగానే కూడా మన ఛానల్లో చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ 2018 నుంచి 2023 డిసెంబర్ 9 లోపు కూడా క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి అయితే మాఫీ అయితే కాలేదు. మాఫీ అయిన ప్రతి ఒక్కరు కూడా మీ పట్టా పాస్బుక్ జిరాక్స్, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఒక 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే 1B పహాని తీసుకొని బ్యాంకుకి వెళ్ళినట్లయితే వాళ్ళు మీ లోన్ అకౌంట్లో ఉన్న అమౌంట్ను మీ సేవింగ్ అకౌంట్లో వేస్తారు. అప్పుడైతే మీరు ఫోన్పే, గూగుల్ పే వాడే వాళ్ళు వాడుకోవచ్చు. లేదంటే ఓచర్ రాసి కూడా మీరు అమౌంట్ అయితే తీసుకోవచ్చు. లేదంటే మీ ఇంకో అకౌంట్, వేరే ఏదైనా అకౌంట్ ఉండి మీ బ్యాంకులో డబ్బు లేనట్లయితే ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా బ్యాంకుకి వెళ్తేనే మీకు అమౌంట్ అయితే వస్తాయి. చాలామంది ఫోన్కు మెసేజ్ అయితే వచ్చింది, అమౌంట్ అయితే రావడం లేదని అనుకుంటున్నారు. కానీ మీరు బ్యాంకుకి వెళ్ళినట్లయితేనే ఈ లోన్ అకౌంట్ నుంచి మీ సేవింగ్ అకౌంట్లోకి వాళ్ళు మనీని అయితే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.